తెలంగాణ రాజకీయ యవనికపై ఇప్పుడు ఒకటే ఉత్కంఠ. గాంధీ భవన్ మెట్ల మీద వినిపిస్తున్న గుసగుసలు, సచివాలయ కారిడార్లలో సాగుతున్న చర్చలు అన్నీ కలిపి ఒక పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. ఇది కేవలం కుర్చీలాట మాత్రమే కాదు, వ్యూహ ప్రతి వ్యూహాల చదరంగం. కేబినెట్ విస్తరణ అంటే కేవలం ఖాళీలను భర్తీ చేయడం కాదు, రాబోయే ఎన్నికల కోసం బలమైన కోటను నిర్మించుకోవడం. సమాచారం ప్రకారం ఢిల్లీ పెద్దల దగ్గర ఇప్పటికే మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ సిద్ధంగా ఉందట. ఎవరెవరు ప్రజల్లో ఉన్నారు, ఎవరి శాఖలో అవినీతి మరకలు పడ్డాయి, ఎవరి వల్ల ప్రభుత్వ ఇమేజ్ పెరిగింది అనే అంశాలపై హైకమాండ్ ఒక కన్నేసుంచింది. కేబినెట్లో కీలకమైన హోంశాఖను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రెవెన్యూ ఇస్తే వెంకటరెడ్డికి జాతీయ రాజకీయాల్లో కీలక బాధ్యతలు ఇస్తారనే వాదనలో ఎంత నిజముందో గానీ, ఒకే ఇంట్లో 2 పదవులు అనే అంశంపై పార్టీలో అంతర్గత పోరు మొదలయ్యేలా ఉంది. మాకెందుకు ఇవ్వరు అని మిగతా సీనియర్లు గొంతు సవరించే అవకాశం లేకపోలేదు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణి పద్మావతికి కీలకమైన పోస్టు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. ఆర్టీసీ చైర్పర్సన్గా పద్మావతికి ఇచ్చే ఛాన్స్ ఉందట. ఎమ్మెల్సీ విజయశాంతికి ఖచ్చితంగా కేబినెట్లో చోటు ఇవ్వాల్సిందేనని అధిష్టానం ఆర్డర్స్ ఉన్నాయట. రామలమ్మ రాకతో కేబినెట్లో ఫైర్ పెరుగుతుంది అనటంలో సందేహం లేదు. ఆమెకు గృహ నిర్మాణం లేదా మహిళా శిశు సంక్షేమ శాఖ ఇచ్చి ఆమెలోని పోరాట పట్టుమను పార్టీ బలోపేతానికి వాడుకోవాలని అధిష్టానం ఆలోచిస్తోంది. ఉత్తర తెలంగాణ నుంచి కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు తమకు అవకాశం రాకపోతే రెబల్ గలం విప్పుతామని హింసిస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి అందరినీ ఎలా మేనేజ్ చేస్తారు అనేది $1 మిలియన్ ప్రశ్న. మంత్రి పదవి పోతుందనే భయం కొందరిని వెంటాడుతుంటే, కొత్తగా వచ్చేవారికి ఆనందం కన్నా బాధ్యత అనే బరువు ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా జూపల్లి కృష్ణారావు వంటి సీనియర్లకు శాఖల మార్పు ఉంటుందా లేదా, ఉద్వాసం తప్పదా అనే ఉత్కంఠ నెలకొంది. పొంగులేటికి R&Bకి షిఫ్ట్ చేయబోతున్నారట. కానీ అదే సమయంలో పాత మిత్రుల మధ్య ఈ మార్పుల చిచ్చు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత బాస్ మీద ఉంది. రాజకీయంలో గాలివాటం ఎప్పుడు ఎటు తిరుగుతుందో చెప్పలేం. నిన్నటిదాకా షాడోగా ఉన్నవారు రేపు షో స్టాపర్స్ అవ్వచ్చు. నిన్నటిదాకా చక్రం తిప్పిన వారు రేపు చక్రం కింద పడొచ్చు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే తెలంగాణ రాజకీయాల్లో ఆపరేషన్ క్లీనప్ మొదలవుతుంది. రేవంత్ రెడ్డి మార్క్ పాలనలో స్పీడ్ పెంచాలంటే టీం మారాల్సిందేనని హైకమాండ్ బలంగా నమ్ముతోంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వంశీచంద్ రెడ్డి నియమించాలని అధిష్టానం ఆలోచిస్తుందట. చివరకు గాంధీభవన్లో ఇప్పుడు వినిపిస్తున్న ఒకే ఒక మాట, పదవి ఉన్నంత వరకే పవర్, పదవి పోయాక అంతా షటప్. మరి రంగుల రాట్నంలో పైకి వెళ్లే ఆ అదృష్టవంతులెవరో, కిందకు దిగే ఆ దురదృష్టవంతులెవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.